విశారబ్బ చైతన్యరావు కలిసి నటించిన సినిమా 'హనీమూన్ ఎక్స్‌పీరియన్స్' ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా ఏంటి లేదండి, ఇద్దరు విభిన్న మనసులు కలిగిన హీరోయిన్లు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసుకున్నాంచి మనస్పర్ధలతో రావడము, వాళ్ళిద్దరి మధ్య శృంగారం సరిగా జరగకపోవడం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఒక వృద్ధ జంట, అదేనండి తనిఖీల బర్ని, సుహాసిని వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే, ఇది సాధారణంగా ప్రతి కుటుంబంలో భార్యకు భర్తకు ఇద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న పొరపాట్లు లేదా ఒకరికి గురించి ఒకరికి చెప్పేటి సరిగా నచ్చకపోవడం వల్ల జరిగే గొడవలు, అదే పెద్దగా డైవర్ట్ చేసుకోవడం వరకు వెళ్ళిపోతుంటుంది కదా, అలాంటిదే చూపించాడు ఈ సినిమా. స్టోరీ లైన్ బాగున్న, ప్రజెంటేషన్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడంటే సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. అలాగా ఉంది. కాకపోతే ఈ సినిమా మంచి కాన్సెప్ట్గా అనిపించింది నాకు. ఇది ప్రతి కుటుంబంలో ప్రతి 3 పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయే వరకు ఎలా వెళ్ళిపోయారో అనేది చూపించారు. ఈ సినిమాలో హీరోయిన్ అయినటువంటి విశారబ్బ నటన కంటే ఎక్కువ ఎక్స్పోజింగ్కే ఎక్కువ తీసుకున్నట్టు అనిపించేది డైరెక్టర్. నటనలో హీరో మంచిగా నటించారు. అలాగే సుహాసిని, తనిఖీల బర్ని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించారు. సురేఖ వని మిగతా వాళ్ళు అలా వచ్చి వాళ్ళ క్యారెక్టర్కు ఓకే అనిపించారు. కానీ ఇక్కడ ఈ సినిమాలో రెస్టారెంట్కి పోయిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది భయ్య. అది ఇక్కడ చెప్పేదానికంటే సినిమా చూస్తే ఆ ఫీల్ మీకే అనిపిస్తుంది. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం వచ్చిన సినిమాల్లో అన్ని ఓటీటీకి ఎక్కువ, థియేటర్ తక్కువలో అనిపించాయి. మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.